చిన్ని చిన్ని చందమామే కళ్ళ ముందు చిందులేసే. నిత్య నేను మార్నింగ్ పడుకొని ఉన్నా, డీప్ స్లీప్ లో ఉన్నా. మార్నింగ్ 6:30కి ఆ టైంకి నన్ను లేపింది. లైక్ షీ వాస్ టెల్లింగ్ మీ లైక్ నాకు టెస్టింగ్ కిట్ చూపించింది. ఇట్ వాస్ డబల్ లైన్. ఫస్ట్ ఒక సెకండ్ ఏంటి అంటే నేను చాలా షాకింగ్ లో ఉండే. ఏంటి ఇది నిజమేనా, నమ్మొచ్చా? ఒకటేసారి మిలియన్ క్వశ్చన్స్ మైండ్ లో తిరుగుతుండే. లేటర్ ఆన్ ఐ కేమ్ టు నో. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము. లైక్ డాక్టర్ చెప్పిన ఇప్పుడే ఇంకా ఫుల్ హ్యాపీ. అక్కడనే ఇంకా ఫుల్ షౌట్ చేయాలనిపించింది, ఎగరాలనిపించింది. వెరీ వెరీ హ్యాపీ వన్స్ వి లిసన్ టు డాక్టర్స్ వర్డ్. ఆ తర్వాత మళ్ళీ స్కానింగ్ తర్వాత చూశాను. ఆ తర్వాత 3rd month స్కాన్ లో చిన్నగా బేబీ కనిపించింది. 5th month స్కాన్ లో బేబీ పార్ట్స్ కనిపించాయి. లైక్ నోస్, ఇయర్స్, చీక్స్ అవి కనిపిస్తూ ఉంటే ఆ హ్యాపీనెస్ ఇంకో నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్. దిస్ ఈస్ ద ఫస్ట్ కిడ్. సో ఆ ఎక్సైట్మెంట్ అనేది కొంచెం ఇంకో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ గెట్. నాకు బేసిక్లీ పాప ఇష్టం, మా ఆవిడకి బాబు ఇష్టం. సో ఎవరు వచ్చినా మాకు హ్యాపీయే. ఆకాష్ ఏకైక కుమారుడు 2020 డిసెంబర్లో పెళ్లి నిశ్చయించడం, పెళ్లి కూడా బ్రహ్మాండంగా జరిపినాం. 3 సంవత్సరాల తర్వాత దేవుడు అనుగ్రహించడం ద్వారా మేము ఏదైతే అనుకున్నామో, ఒకరోజు మా చెవిలో పడ్డప్పుడు ఆ ఫీలింగ్స్ చెప్పడం మాటలలో చేత కాదు. ఏ రోజైతే వాళ్ళు మాకు చెప్పడం జరిగిందో చాలా అంటే చాలా సంతోషంగా మేము ఫీల్ అయినాము. ఈ వయసులో మాకు మన్మడు లేదా మన్మరాలతోని ఆడుకునే అవకాశం వస్తుంది. దీనికోసం మేము చాలా రోజులు చేతులు చూస్తూనే ఉన్నాం. మేమైతే చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాం. ఆ రోజు మా పిల్లలు మాకు గుడ్ న్యూస్ చెప్పిన ఫస్ట్ సారి ఎంత సంతోషమైందంటే అసలు మేము ప్రపంచంలో అంత తేలిపోయినంత సంతోషపడ్డాం. స్నానం అవుతున్నామంటే ఇంకా చెప్పలేనంత సంతోషం. ప్రపంచంలో ఉన్న సంతోషాలన్నీ నా దగ్గరే ఉన్నట్టు అంత హ్యాపీగా ఫీల్ అయినాం. మన జీవితంలో మాకు పిల్లల విషయంలో వేరే ఏమీ లేదు. ఫుల్ గా పిల్లల విషయంలోనే వీడియో కాల్ చేసి చెప్పింది. మాకు చాలా సంతోషమైంది. లోకల్లో ఉన్న దగ్గర లేమన్నట్టు అనుకున్నాము. మేము 2 years నుండి వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు చెప్తుందా అని. చెప్పగానే చాలా సంతోషమైంది. September 1 fine day, Friday, it was Friday. So Friday అంత పాజిటివ్ ఆస్పిషియస్ డే అని ఫ్రైడేని టెస్ట్ చేసుకున్నాం కిట్ త్రూ. సో నేను టెస్ట్ చేసిన తర్వాత నాకు పాజిటివ్గా అనిపించగానే చాలా హ్యాపీ టీయర్స్తో మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి మార్నింగ్ చూపించా. బాబు చాలా హ్యాపీ అయిండే. ఇద్దరం ఫుల్ హ్యాపీనెస్తో అత్తయ్య మామయ్యకి వీడియో కాల్ చేసాం. ఫస్ట్ వీడియో కాల్ అత్తయ్య మామయ్యకి చేసి వాళ్ళతో షేర్ చేసుకున్నాం. వాళ్ళు కూడా చాలా హ్యాపీ అయినారు. ఆ హ్యాపీ మూమెంట్లో పక్కన లేరని ఫీల్ అయినా కూడా, బట్ ఆ వీడియో కాల్లో వాళ్ళ హ్యాపీనెస్తో మేము చాలా హ్యాపీ అయిపోయి ఇంకా హ్యాపీనెస్ డబల్ అయిపోయింది. తర్వాత అమ్మ నాన్నతో కాల్ చేసి చెప్పాం. వాళ్ళు కూడా చాలా హ్యాపీ అయ్యారు. They were like waiting to know the news and finally they got to know. And at last after 1 week అత్తయ్య కూడా వచ్చింది. హాస్పిటల్ వెళ్ళి మళ్ళీ హాస్పిటల్లో కన్ఫర్మ్ చేసుకున్నాం. దాని తర్వాత ఆ హ్యాపీనెస్తో అందరికి షేర్ చేసుకున్నాం. ఎవ్రీవన్ వాస్ సో హ్యాపీ. నువ్వు ఎవరు అనుకుంటున్నావా? నేనైతే ఖచ్చితంగా అమ్మాయి అనుకుంటున్నా. అబ్బాయి అనుకుంటున్నా. ఎవరు గెలుస్తావు? లేదు, బరాబర్ నేనే గెలుస్తా. 100% నేనే గెలుస్తా. 2 more months to go. 1.5 హార్డ్లీ. బరాబర్ అమ్మాయి. ఎవరైనా ఓకే, బట్ నాకైతే అమ్మాయి కావాలి. వీఆర్ వెరీ మచ్ ఎక్సైటెడ్, వెరీ హ్యాపీ. వెయిటింగ్ ఫర్ ద బేబీ. అమ్మో, ప్రెగ్నెన్సీ టైంలో ఇద్దరమే. నాకు నా వైఫ్ కి నేను. ఇప్పుడు 2 members to 3 members గా అవుతున్నాం. ఫ్యామిలీ ఇస్ గోయింగ్ బిగ్.
ఇప్పుడు నువ్వు అమ్మాయి అంటున్నావు, ఓకే. మరి నీ బేబీ గర్ల్ వచ్చినాక నన్ను ఎక్కువ లవ్ చేస్తావు బేబీనా? ఆబ్వియస్లీ లవ్ అనేది డబుల్ ట్రిపుల్ అవుతుంది కానీ స్ప్లిట్ ఎట్లా అవుతుంది ఏదున్నా కానీ డబుల్ కానీ ట్రిపుల్ కానీ అవుతుంది. ఇద్దరు ఈక్వల్, నో షేరింగ్. నో షేరింగ్, ఇట్ విల్ రెప్లికేట్, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. లవ్ యూ టు అమ్మా. ఇప్పుడైతే బేబీ బేబీ నేమ్ అని నిక్ నేమ్ తో తారా తారా అని పిలుస్తున్నాం. వీ డోంట్ నో వెదర్ ఇట్స్ బాయ్ గర్ల్. మరి బాయ్ అయితే అన్ని టాయ్స్, వాడు ఆడుకునే గేమ్స్ అవి తీసేసుకుంటాం. అరే అమ్మాయి అయితే ఏముంది, మా మంచిగా ఫ్రాక్ వేయచ్చు, గాజులు పెట్టొచ్చు, హెయిర్ బ్యాండ్, క్లిప్పులు, మంచి మంచి షూస్ వేయచ్చు, చెప్పులు కొనొచ్చు. అబ్బాయి అయితే ఏముంటదమ్మా, ఒక ప్యాంటు షర్టు అంతే. అంతే కదా. అమ్మాయి అయితే మంచి అందంగా, అమ్మాయి అయితే మంచి అందంగా రెడీ చేయొచ్చు, ముద్దుగా బార్బీ గర్ల్ లెక్క రెడీ చేయొచ్చు. అమ్మాయి అయితే ఎంత టైం పడుతుంది రెడీ అవ్వడానికి, అబ్బాయి అయితే ఎంత 5 minutes లో అందుకే చెప్తున్నా, అమ్మాయిని మనం ఎంత మంచిగా ఒక బార్బీ గర్ల్ లెక్క, బుట్ట బొమ్మ లెక్క రెడీ చేయొచ్చు. అబ్బాయి అయితే ఏమన్నా గదే నెక్కరు, గదే టీ షర్టు. తొందర అయిపోతుంది కదా. తొందర కాదు మా, మంచి నీకు కలర్ఫుల్ గా ఉండాలి, మంచి మంచి రెడీ చేయాలి, మంచి మంచి ఆడుకోవాలి, బాగుంటది. అమ్మాయి అంటే ఇంటికి మహాలక్ష్మి. అబ్బాయి అయితే ఏమన్నా, అబ్బాయి అయితే నాకు ఒక తోడు, 1 more తోడు పెరుగుతుంది. అదేలే, నీ తర్వాత నీ రెస్పాన్సిబిలిటీ షేర్ చేయడానికి అవును. బేబీ బాయ్ ఇంటికి ఆడపిల్ల పెద్దదైంది అనుకో, ఇల్లు మొత్తం బాధ్యత ఆడపిల్ల తీసుకుంటది. అదే అబ్బాయి అనుకో, ఆడపిల్లకు బాధ్యతలు తక్కువ ఉంటాయి. ఎప్పుడైతే ఆడపిల్ల చేతిలో బాధ్యత ఉంటుందో ఇల్లు అనేది ఒక డిసిప్లైన్ గా నడుస్తుంది. ఇంకా ఎల్డర్ సిస్టర్ ఉందనుకో, యంగర్ బ్రదర్ గురించి ఎక్కువ కేర్ చేసుకుంటుంది. అదే ఎల్డర్ బ్రదర్ ఉన్నాడు అనుకో, యంగర్ సిస్టర్ ఏముంది, మా అంటే తొందరగా పెళ్లి చేసి పంపిస్తాడు, అంతకు మించి ఏముంటది. అదే ఆడపిల్ల ఇంటికి పెద్దది అయ్యింది అనుకో, లైఫ్ టైం తమ్ముడిని చూసుకుంటది. जल्दी क्या है बताएंगे बताएंगे रेडी रेडी सरप्राइज लाई 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 చిన్నారి చల్లాయి కన్న కలలు నెరవేరన్నాయి.
పెట్టింది అరుదైన పేరంటం. పుట్టింటి వారైనా అత్తింటి వారైనా నీ అక్క చెల్లెళ్ళం మేమే. అమ్మమ్మో చెయ్యకు ఏ చిన్ని పనైనా నీ మంచి మన్నానంత మాదే. సీతా సీమంతం రంగరంగ వైభవములే ప్రేమానందం నింగి నేల సంబరములే. కోసల దేశమే మురిసి కోవిలై ఆశల పల్లవి పాడే. పున్నమి ఆమని కలిసి వెల్లువై కన్నుల పండుగ చేసే మన శ్రీరాముని ముద్దుల రాణి సీతమ్మవుతోంది. సీతా సీమంతం రంగరంగ వైభవములే ప్రేమానందం నింగి నేల సంబరములే. అమ్మలక్కలంతా చేరి చెమ్మ చిక్కలాడి పాడి చీరలిచ్చి సారెలిచ్చిరే. జుట్టు తువ్వి నవ్వు రువ్వి ముచ్చమంతా బొట్టు పెట్టి భర్త గారు దగ్గరయ్యనే. అమ్మలక్కలంతా చేరి చెమ్మ చిక్కలాడి పాడి చీరలిచ్చి సారెలిచ్చిరే. జుట్టు తువ్వి నవ్వు రువ్వి ముచ్చమంతా బొట్టు పెట్టి భర్త గారు దగ్గరయ్యనే. కాశ్మీరమే కుంకుమ పువ్వే కావేళ్లతో పంపే. కర్ణాటక రాజ్యం నుంచి కస్తూరి చేరే. అరే ఒత్తు ఒత్తు అంటున్న ముగ్గురక్కలు కూడి ఒక్క పని చేయనివ్వరే. సీతా సీమంతం రంగరంగ వైభవములే ప్రేమానందం నింగి నీల సంబరములే. అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం సుఖశాంతే ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం. కనులు వేరు చూపు
ఒకటే తలలు వేరు తలపులు ఒకటే పంచుకున్న ప్రాణం ఒకటే ఎదలు వేరు స్పందన ఒకటే పెదవిలోని ప్రార్థన ఒకటే ఒకరికన్నా ఇష్టం ఒకరే కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను సమభావం అన్నది సంసారం అయినది మా ఇల్లు మమతాలయం కవిలేని కవితాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం కునుకులేని వాకిలి మాది అలకలేని అరుగే మాది మరకలేని మనసే మాది తెరలు లేని తలుపే మాది గొడవ లేని గడపే మాది కరువు లేని కరుణే మాది ఈ చోట కురిసేటి ప్రతి చినుకు జన్మ పావనమే ఈ తోట విరిసేటి ప్రతి పువ్వు బ్రతుకు పరిమళమే స్వర్గాలే జాలిగా స్థానాన్ని కోరగా మా ఇల్లు మంత్రాలయం అనుబంధ గ్రంథాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం ఏంటి చందమామనే చూస్తున్నావు?
చందమామ చాలా బాగుంది కదా. అలాంటి అందమైన చందమామ త్వరలో మన ఇంటికి వస్తుంది. చిన్ని చిన్ని చందమామే కళ్ళ ముందు చిందులేసే, బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే వేలు పట్టి అడుగులేసే, నీలేత పానం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్ల మోగేనులే, చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు మనసంతా నిండేనులే. అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి, అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి, అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. నువ్వు కడుపున చేరగానే గుండె గడపకి వేడుకొచ్చే, రోజు నీ ధ్యాసలో కాలం తెలీదులే, నేలపైన అడుగేయగానే అమ్మలాగా నేను జన్మనెత్త, ఒడిని నీరాకతో గుడిలా చేసావులే. ఆదమరచిపోన నిన్నే చూస్తూ ఉంటే, తల్లడిల్లిపోన నిన్నే చూడకుంటే, నువ్వు చెరగని ప్రేమ గుర్తు కదా. అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి, అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి, అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. నేను జోలపాట పాడుతుంటే, నువ్వు నిదురలో జారుతుంటే, చూస్తూ ఉయ్యాలలా